హలో ఫ్రెండ్స్, నేను 2 డేస్ బ్యాక్ సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మొబైల్ తీసుకున్నాను. నేను ఈ మొబైల్ వచ్చేసి బెంగళూరులో రిలయన్స్ డిజిటల్ లో తీసుకున్నాను. ఈ రిలయన్స్ డిజిటల్ షోరూమ్ వచ్చేసి న్యూ బిఎల్ రోడ్ లో ఉంటుంది. నేను ఈ మొబైల్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నేను మార్చి 27th రోజైతే ఇక్కడికి వచ్చాను అనమాట మొబైల్ తీసుకోవడానికి. నేను ఇక్కడ చూసిన మొబైల్స్ అన్నింటిలో కూడా ఈ సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మొబైల్ నాకు బాగా నచ్చింది. అదే తీసుకున్నాను. మొబైల్ తీసుకున్న తర్వాత మా ఇషాని ఇక్కడే షోరూమ్ లోనే అన్బాక్సింగ్ చేస్తుంది. ఈ మొబైల్ వచ్చేసి టైటానియం గ్రే కలర్, 12GB ర్యామ్, అలానే 512GB స్టోరేజ్ తో వస్తుంది. మనకి ఈ మొబైల్ కి లోపల సపరేట్ గా చార్జర్ ఏమి ఇవ్వరండి, అది అడాప్టర్ మనం సపరేట్ గా తీసుకోవాలి. దీనిలో మొత్తం 3 కలర్స్ వరకు ఉన్నాయి. బ్లాక్ ఉంది, అలానే ఇలా గ్రే కలర్ మరియు వైలెట్ కలర్ కూడా ఉంది. నేను తీసుకునేటప్పుడు గ్రే కలర్ మరియు బ్లాక్ కలర్ 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి, అందుకని నేను ఇక్కడ గ్రే కలర్ తీసుకున్నాను. ఈ కలర్ చూడటానికి చాలా బాగుంది. మనకి ఈ మొబైల్ కి ఏ స్క్రీన్ గార్డ్ కూడా ఇవ్వరండి. మనకి స్క్రీన్ గార్డ్ కావాలంటే బయట తీసుకోవటమే. మొబైల్ కేస్ కావాలంటే ఇక్కడ సపరేట్ గా తీసుకోవచ్చు. ఈ బాక్స్ లోపల సిమ్ ఇజెక్టర్ పిన్ ఒకటి ఇచ్చారు. మొబైల్ కి సంబంధించిన డీటెయిల్స్ తో ఒక బుక్ ఇచ్చారు. అలానే టైప్ C to C కేబుల్ ఇచ్చారు. దీనికి సపరేట్గా అడాప్టర్ తీసుకొని ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఈ అడాప్టర్ వచ్చేసి సపరేట్గా తీసుకోవాలి. అంటే మేము మొత్తం వచ్చేసి అడాప్టర్ అన్నీ కలిపి ఫోన్ కాస్ట్లోనే తీసేసుకున్నాము. మొబైల్ వచ్చేసి కెమెరా క్వాలిటీ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. దీనిలో ముఖ్యంగా AI ఫీచర్స్ చాలా ఉన్నాయి. దీనిలో కాల్ అసిస్ట్ ఫీచర్ ఉంది. అంటే మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు అవతల వాళ్ళకి మన భాష అర్థం కాకపోయినా మన భాష వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి వినిపిస్తుంది. అలానే వాళ్ళు మాట్లాడే భాష కూడా మనకి ట్రాన్స్లేట్ చేసి వినిపిస్తుంది. అంటే మనకు తెలిసిన లాంగ్వేజ్ లో దీంట్లో ఉండేది హిందీ, ఇంగ్లీషు 2 ఉంటాయి. ఈ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ వచ్చేసి మనకి టెక్స్ట్ రూపంలో ఉంటుంది, అలానే వాయిస్ కాల్ రూపంలో కూడా ఉంటుంది. మనకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి సర్కిల్ టు సర్చ్. అంటే మనం యూట్యూబ్ షార్ట్స్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా సరే ఏదైనా వీడియోస్ చూసేటప్పుడు మనకేదైనా ఒక వస్తువు నచ్చితే మనం దాని డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడే తెలుసుకోవచ్చు. ఇలా కిందున్న మిడిల్ బటన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. తర్వాత మనకు కావాల్సిన వస్తువు పైన ఇలా సర్కిల్ చేస్తే చాలు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ వచ్చేస్తాయి. నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో వాటర్ ఫిల్టర్ సెలెక్ట్ చేశాను. వాటర్ ఫిల్టర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ వచ్చేసాయి. అలానే మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కూడా తీసుకొని ఇలానే చెక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నా ఫోటో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. ముందుగా కిందున్న మిడిల్ బటన్ పైన లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. తరువాత నేను ఇక్కడ నా డ్రెస్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా డ్రెస్ సెలెక్ట్ చేయగానే కింద మొత్తం కూడా ఇమేజెస్ వచ్చాయి చూడండి. ఇవన్నీ కూడా ఆ డ్రెస్ రిలేటెడ్ ఇమేజెస్ అనమాట. ఇలానే గూగుల్లో ఏదైనా టెక్స్ట్ మెసేజ్ కూడా సెలెక్ట్ చేసుకొని మనం దాని డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. దీనిలో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. నార్మల్ గా మనం 5x లో వీడియోస్ జూమ్ చేసి రికార్డ్ చేసినప్పుడు మనకి షేక్ అవుతూ ఉంటుంది కదండి వీడియో. కానీ ఈ మొబైల్లో అయితే అలా షేక్ అవ్వదు, వీడియో స్టేబుల్ గా వస్తుంది. నేను ఇక్కడ దగ్గరగా పెట్టి వీడియో తీస్తున్నాను కాబట్టి ఇక్కడ సరిగా అర్థం అవటం లేదు. అదే మనం దూరంగా ఉన్న ప్లేసెస్ ని వీడియో జూమ్ చేసి చూస్తే చాలా ఈజీగా అర్థమవుద్ది. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసి చాలా బాగుంది. క్వాడ్ HD+ రిజల్యూషన్ లో వస్తుంది. 2K+ డిస్ప్లే ఇది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. మూవీస్ అవి చూడటానికి అయితే చాలా బాగుంటుంది ఈ మొబైల్. అలానే గేమింగ్ కి కూడా చాలా పర్ఫెక్ట్ గా సూట్ అవుద్ది. ఇంకా అప్డేట్స్ విషయానికి వస్తే లాస్ట్ జనరేషన్ మొబైల్ తో కంపేర్ చేస్తే ఈ మొబైల్ కి వచ్చేసి 7 years కి పెంచారు. లాస్ట్ జనరేషన్ మొబైల్ లో అయితే 5 years ఉండేది. ఇప్పుడు నేను తీసుకున్న S24 మొబైల్ కి నెక్స్ట్ 7 years వరకు కూడా ఆండ్రాయిడ్ OS అప్డేట్స్ వస్తాయి. అలానే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. ఈ మొబైల్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. దీనికి ఫ్లాట్ డిస్ప్లే వచ్చింది, అలానే స్క్రీన్ వైడ్ గా ఉంటుంది. స్క్రాచెస్ ని కూడా ఇది 4 times వరకు ఆపగలదు. అలానే ఈ మొబైల్ సౌండ్ కూడా చాలా బాగుంది. బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. ఛార్జింగ్ వచ్చేసి 45W వైర్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. అలానే 15W వైర్లెస్, 4.5W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. వీడియో రికార్డ్ చేసిన తర్వాత దాన్ని మనం స్లో మోషన్ లో కూడా చూసుకోవచ్చు. ఇలా రికార్డ్ చేసిన వీడియో పైన లాంగ్ ప్రెస్ చేస్తే చాలు, వీడియో అంతా కూడా స్లో అవుతుంది. అంతేకాకుండా మనం ఇన్స్టాగ్రామ్ లేదా స్నాప్చాట్ వాటి కెమెరా ఓపెన్ చేసి ఫోటో తీసినా కూడా ఈ ఫీచర్స్ వర్క్ అవుతాయి. ఈ మొబైల్లో మనకి సూపర్ HDR ఉంటుంది. అది మనకి ఇన్స్టాగ్రామ్ కెమెరా యాప్ లో కూడా వర్క్ అవుతుంది. అలానే వీడియోస్ స్టెబిలైజేషన్ కూడా వర్క్ అవుతుంది. మనం నైట్ టైం ఫోటోగ్రఫీ తీసినప్పుడు మెయిన్ కెమెరాతో తీస్తే ఎలా అయితే రిజల్ట్ వస్తుందో
అలానే ఇన్‌స్టాగ్రామ్ కెమెరా లేదా స్నాప్‌చాట్ కెమెరాతో తీసినా కూడా అదే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడైతే షోరూమ్‌లో తీసిన వీడియో ఒకటి మీకు చూపిస్తాను. S24 Ultra లేటెస్ట్ మోడల్ మ్యామ్. టైటానియం గ్రే కలర్, 200 మెగాపిక్సెల్ కెమెరా ప్లస్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ప్లస్ మేజర్ మ్యామ్ S Pen సపోర్ట్ ఉంటుంది. S Pen ఓకే. ప్లస్ వైర్లెస్ ఛార్జింగ్ ప్లస్ వైర్లెస్ షేరింగ్, కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ డిస్ప్లే. మెయిన్ థింగ్స్ కెమెరా మ్యామ్. కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే, వైర్లెస్ ఛార్జింగ్ సార్. వైర్లెస్ ఛార్జింగ్ ఫోన్ సపోర్ట్ అయితే జస్ట్ దాట్ సార్. వైర్లెస్ షేరింగ్ సపోజ్ కంప్లీట్ డెడ్ అయితే ఫోన్లో జస్ట్ ఈ ఫోన్స్ ఇట్లా చేస్తే 100% ఛార్జింగ్ అవుతుంది. కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. అంటే వాటర్లో పెట్టినా ఏమవుదా? ఏమవ్వలేదు. 30 minutes వాటర్లో పెట్టి ఏమవ్వలేదు సార్. స్నాప్డ్రాగన్ 3rd gen ప్రొసెసర్ మేడం. Qualcomm స్నాప్డ్రాగన్. జూమింగ్ మ్యామ్. నో బ్లర్నెస్ మేడం. No blurriness, no pimples, neat clarity. Main things up 200 megapixel in camera for S24 Ultra. ఓకే, దీంట్లో వచ్చి మీకు S Pen సపోర్ట్ కూడా ఉన్నది. ఇది వచ్చి మీకు ఇలాగ ఉంటుంది. బటన్ ఉంది కదా ఇక్కడ. ఓకే, బటన్ ఉన్నది ఇక్కడ మీకు. ఓకే. మీరు కెమెరా ఓపెన్ చేసి సింగిల్ క్లిక్ చేస్తే దీన్ని ఫోటో క్లిక్ చేస్తుంది. మీకు జూమ్ కావాలంటే దీన్ని లాంగ్ ప్రెస్, ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసి ఇలా చేసి జూమ్ అవుతుంది. ఓకే. ఓకే, లాంగ్ ప్రెస్ చేస్తే జూమ్ అవుతాయి. లాంగ్ ప్రెస్ చేసి జూమ్ అవుతుంది. జూమ్ అవుట్ చేయాలంటే ఇలా చేయొచ్చు. మళ్ళీ బ్యాక్కి. ఓకే. జూమ్ అవుట్. ఓకే, జూమ్ అవుట్. ఓకే. ఓకే, మీకు అలాగే మీరు వీడియో చేయాలంటే జస్ట్ ఇలా గెస్చర్ ఇస్తే మీకు వీడియో మోడ్లోకి వస్తుంది. ఓకే. అలాగే పోర్ట్రేట్ మోడ్ కావాలంటే పోర్ట్రేట్ మోడ్లో కూడా వస్తుంది. మనం ఇది డెస్క్టాప్ లాగా యూజ్ చేయొచ్చు మొబైల్ కూడా. ఇప్పుడు మొబైల్ షేరింగ్ అయింది కదా, ఇక్కడ మీకు ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు మౌస్ లాగా యూజ్ చేసేదానికి అలో ఇస్తున్నాను. లైవ్ ఛానల్ వస్తుంది కదా, ఆ లైవ్ ఛానల్ కూడా మీరు టీవీ ఆఫ్ చేసి టీవీ లైవ్ ఛానల్ కూడా మీ మొబైల్లో చూడొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ మొబైల్ షేరింగ్ ఉంది కదా, ఇప్పుడు ఆ వీడియో కూడా ఇక్కడే ప్లే అవుతుంది. ఓకే ఓకేనా. ఇప్పుడు టీవీ ఆఫ్ చేయొచ్చు. ఆ లైవ్ ప్రోగ్రామ్ ఏముంది అది ఇలాగే వస్తుంది. నార్మల్ మొబైల్లో మీకు టీవీ నుంచి మొబైల్కి షేరింగ్ అవుతుంది. టీవీ నుంచి మొబైల్కి ఓన్లీ ఫర్ సామ్సంగ్ ఎస్ సిరీస్లో మాత్రమే అవుతుంది. దీనిలో మొత్తం టోటల్గా 3 మోడల్స్ ఉన్నాయి. 12 GB ర్యామ్ ప్లస్ 256 GB మోడల్ వచ్చేసి 1,29,999 రూపీస్. 512 GB వచ్చేసి 1,39,999 రూపీస్. అలానే 1 TB వచ్చేసి 1,59,999 రూపీస్. నేను తీసుకున్న మొబైల్ వచ్చేసి 512 GB. దీనిపైన ఉన్న ప్రైసే కాకుండా కొంచెం రేట్ అయితే తగ్గుతుంది. అంటే మనం HDFC క్రెడిట్ కార్డుతో తీసుకుంటే ఒక డిస్కౌంట్ వస్తుంది. అలానే బజాజ్ ఫైనాన్స్లో తీసుకుంటే ఒక రేట్ వస్తుంది. టోటల్ క్యాష్ ఇచ్చి తీసుకుంటే ఒక ప్రైస్ పడుతుంది. నేను ఈ మొబైల్ 1 month వాడిన తర్వాత మళ్ళీ ఎలా ఉంది అనేది రివ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.